భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం సీతారాంపురం గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీలో చింత చెట్టు తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. జనలగడ్డ వెంకటమ్మ అనే గృహిణి ఉదయం లేచి వాకిలి ఊడుస్తూ ఉండగా చింత మొక్క కదలడం గ్రహించి షాక్ కు గురైంది. మొక్క చుట్టూ ఏమైనా క్రిమి కీటకాలు విష సర్పాలు ఉన్నాయా అనే సందేహంతో భర్త మస్తాని పిలిచి ఆ మొక్క చుట్టూ కూడా క్లీన్ చేయించడం జరిగింది. అయినా సరే కీటకాలు కనిపించకపోగా చింత మొక్క తనంతట తాను తిరుగుతూ విస్తుపోయే విధంగా తిరుగుతుంది. గ్రామస్తులు అందరూ కూడా తిరుగుతున్న చింత మొక్కను చూడటానికి ఎగబడ్డారు. ఇది దేవుడి దయమా అన్నది కూడా భయపెడితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం నిజమైంది అంటూ అక్కడ వారైతే గుసగుసలాడుతున్నారు. వాకలు ఊడ్చేటప్పుడు ఒక చింత మొక్క రౌండ్లో తిరగడం చూసి భయానికి గురై మమ్మల్ని అందరినీ పిలిపించి చూస్తే అవన్నీ పిచ్చి పిచ్చి మొక్కలను తీసి చూస్తే అది రౌండ్గా తిరుగుతుంది. తర్వాత మేము ఆందోళన గురై దయ్యమా దేవుడని మాకు తెలియలేదు. పొద్దున్నే చీపురు పట్టి ఊడుతామని లేచినండి. వాకిలు ఊడుతామని లేచేటాలకి చెట్టు తిరుగుతుంటే మా ఆయన పిలిచింది. మా ఆయన్ని పిలిస్తే మా ఆయనకైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. మా తమ్ముడికైనా పిలిచాను. మా తమ్ముడికైనా చెట్టు తిరుగుతుందని అన్నాడు. అయితే ఊరు వాళ్ళందరూ వచ్చి చూశారండి. ఆయన చెట్టు తిరుగుతుందండి. మాకు ఏదైనా తెలియట్లేదండి.